నువ్వేం చేసి సామాన్లు తెచ్చావో నీ బోస్ చేతులు చెప్తున్నాయి. సీత, ఇదిగో గాజులు వేసుకో. ఏంటి రఘు అలా చూస్తున్నావు? నా భార్యని నేను చూడకూడదా? నేనేం పరాయి వాళ్ళ భార్యని ఎందుకు చూస్తున్నావని అడగలేదు. నీ భార్యని కొత్తగా ఎందుకలా చూస్తున్నావని అడుగుతున్నాను. నా శ్రీమతికి ఈ దీపావళికి ఒక మంచి బహుమతి ఇవ్వాలని నా మనసు కనిపిస్తుంది. నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను గెస్ చేయగలవా? ఏమిచ్చినా ఆనందమే. దానికి గెస్ చేయాలా? ఊరికే సరదాగా గెస్ చేసి చూద్దాం. రఘు, నీకు నా ముక్కుపుడి కంటే చాలా ఇష్టం కదా, బహుశా అదే ఇస్తావు. కాదు, ఇంకోటి చెప్పు. చెవులకి బుట్టలు తెస్తావా? బుట్టలు లేవు, తట్టలు లేవు. అయితే పాపిడి బిళ్ళలో చంపస్వరాలు అయ్యుంటాయి. కాదు. అయితే ఖచ్చితంగా వడ్డానమో కిరీటమో తీసుకొస్తావా? వడ్డానమా? ఆల్రెడీ మిస్సెస్ వైజాగ్ కిరీటం గెలిచావు కదా. చిపో, నా ఊహకు అందడం లేదు. ఆహా, ఏమి సరసం, ఏమి సంతోషం. శ్రీమతికి ప్రేమగా, ప్రేమగా, చిలిపిగా, చిలిపిగా, కొంటెగా. ఇంకాపు. నీ గిఫ్ట్ ఏంటో నాకు అర్థమైంది. సీత సీత ఆగాగు. అది కాదు సీత. మరి ఇంకేంటి? ఎప్పుడు నువ్వు చూస్తూ మురిసిపోయే బహుమతి ఇస్తా శ్రీమతి. ఆల్రెడీ అది నా కడుపులో ఉంది కదా శ్రీవారు. బంగారం ఇస్తా. ఇది బంగారం కన్నా విలువైంది. వాడో బహుమతి ఇచ్చేవాడు, అది అందుకునేది. ఏంటో చెప్పొచ్చు కదా. చెప్తే థ్రిల్ ఉండదు. గ్యారెంటీగా నువ్వు చాలా చాలా ఆనందపడే గిఫ్ట్. సరేనా? సరే, అది కూడా చూద్దాం. వీడేం గిఫ్ట్ తెస్తాడో చూడాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక మెలికి పెట్టాలి. పెడతా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.